నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గం చాలా కీలకం. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఎన్ని, ఇంకా ఎన్ని హామీలు పెండింగ్ లో ఉన్నాయి, అసలు ప్రజలతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారా లేదా, సమస్యల పరిష్కారంలో ఆమె ఎలా స్పందిస్తున్నారు, సెగ్మెంట్ కి ఇప్పటి వరకు అంటే నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, గుండి లక్ష్మాపూర్ వంతెనలు పూర్తి చేశారా, అసలు కోవ లక్ష్మి పనితీరుకు సంబంధించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. అక్కడి ప్రజలను అడిగి ఏ సమస్యలు తాండవిస్తున్నాయి, ఎన్ని సమస్యలు ఇప్పటివరకు నెరవేర్చారు, ఇంకా ఎన్ని నెరవేర్చాలి, అసలు నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవలక్ష్మి. కోవలక్ష్మి జిల్లా తీసుకొచ్చిన నేతగా ప్రజల్లో ఎంతో గుర్తింపు పొందింది. గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఆసుపత్రి భవనాల నిర్మాణంలో ఎంతో కృషి చేశారు ఆమె. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కొంత లోపం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇటు పార్టీలకు మధ్య ఇటు వ్యక్తిగతాలకు మధ్య కొంత వెసులుబాటు అయితే ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అసలు ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉంది, దీనిపై ప్రజలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యము చాలా ఘోరంగా ఉంది. ఈ జిల్లాకు ఎలాంటి నిధులు లేవు. ఇప్పటి వరకు గౌరవ శాసనసభ్యురాలు వారికి వచ్చిన నిధులను కూడా కార్యకర్తలే కాకుండా అందరికీ సమభాగంగా యువకులకు మన నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్ల ప్రకారంగానే తీసుకున్నారు కానీ ఒక్క అభివృద్ధి పని ఇప్పటి వరకు జరగలేదు. ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు చేసే అభివృద్ధి చాలా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మా ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు పేద ప్రజల గురించి నిరంతరం పోరాటం చేస్తుంది. నిరంతరం వాళ్ళ వెంబడి ఉండి ఈరోజు ఏ కార్యక్రమానికైనా వెళ్ళి వాళ్ళ సాధక భావాలు తెలుసుకొని పేద ప్రజలు కానీ ధనికులు అయినా అనే భేదం లేకుండా ఎవరికైనా సాయం చేయడం ముందుండే వ్యక్తి. వారు చేసిన కృషితోటే ఈరోజు రెండోసారి కూడా ఆమె ఎమ్మెల్యే కావడానికి వారు ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆప్యాయత పలకరించడం. రైట్, మనం చెప్పుకున్నాం కదా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2009 నుంచి ఎస్టీకి రిజర్వ్ చేస్తారు. 2009 నుంచి మనం చూసుకుంటే అక్కడ ఆత్రం సక్కు కోవలక్ష్మి వరుసగా స్టెప్ బై స్టెప్ విజయాలు సాధించుకుంటూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు విజయం సాధిస్తే 2014కి రాష్ట్రం విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. తర్వాత టీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి విజయం సాధించారు. మళ్ళీ 2019లో ఆత్రం సక్కు విజయం సాధించారు. 2023లో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ సంబంధించి కోవలక్ష్మి విజయం సాధించారు. మొత్తం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి. అక్కడ మీకు తెలిసిందే ఎస్టీ నియోజకవర్గం, దట్టు అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు, అలాగే గిరిజన తాండాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమస్యలకు సంబంధించి ప్రధానంగా చాలా ఉంటాయి. కాబట్టి అసలు వాటికి సంబంధించి కోవలక్ష్మి వాటిని తీర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి. అంటే 10 మండలాల్లో కూడా ఎక్కువగా మనం చూసుకుంటే ఆసిఫాబాద్ అంటేనే అక్కడ ఆదిలాబాద్ అంటే ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, గిరిజన తాండాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తాండాలకు సంబంధించి ఆసిఫాబాద్లో మరీ కీలకం 10 మండలాలు ఉంటాయి. ఆ 10 మండలాలు అసలు సమస్యలు ఎలా ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాంకిడి, తిరియాని, రెబ్బన, కెరమొరి, జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, నార్నూర్, గాదిగూడ ఈ 10 మండలాలతో ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఇవి పూర్తిగా ఏంటంటే ఒక ఏజెన్సీ మండలాలు కావడంతో 2009 నుంచి ఎస్టీకి రిజర్వ్ చేస్తారు. ఆల్రెడీ మనం అది చెప్పుకున్నాం. అంటే పునర్విభజనకు ముందు ఎస్టీలకు రిజర్వేషన్ ఉండేది. అప్పుడు బెల్లంపల్లికి చెందిన దాసరి నరసయ్య, గుండా మల్లేష్, సుభద్ర, శ్రీదేవి శాసనసభకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇక 2009 నుంచి ఎస్టీలకు రిజర్వ్ కావడంతో తిరియాని మండలానికి చెందిన ఆత్రం సక్కు, కోవలక్ష్మిలు వరుసగా విజయాలు సాధించుకుంటూ వచ్చారు. ఇక 1972 వరకు ఇది ఎస్టీ నియోజకవర్గంగా కొనసాగింది. 1978 నుంచి 2004 వరకు ఎస్టీలకు, మళ్ళీ 2009 నుంచి ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. అయితే 2018లో ఇక్కడి నుంచి ఆత్రం సక్కు గెలిస్తే 2023 ఎన్నికల్లో కోవలక్ష్మి 22,819 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ పై విజయం సాధించారు.
ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అసలు ఏ సమస్యలు తాండవేస్తున్నాయి, అసలు ఏమిచ్చి అక్కడ ప్రజల మనసు గెలుచుకున్నారు కోవలక్ష్మి, ఎటువంటి హామీలు ఇచ్చారో ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. గుండివాగు బ్రిడ్జి పై పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అది చాలా కీలకం. గుండివాగుపై అక్కడ బ్రిడ్జ్, ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు, మనకు తెలిసిందే. ఈ ఆదివాసీలు చాలామంది తాండాసులు నివసిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి అనారోగ్యం పాలైనా, గర్భిణీలైనా, అలాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎంత ఇబ్బందులు పడతారో. ఈ వాగులు ఎప్పుడు పొంగుతాయో తెలియదు, ఎప్పుడు పొంగవో మనకు తెలియదు. సో అలాంటి సమయంలో ఆ వాగులు పొంగితే ఇంకా వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఈ గిరిజనులు, ఆదివాసీలు పదే పదే కోరుకుంటూ ఉంటారు, ఎలాగైనా మాకు బ్రిడ్జ్ నిర్మించండి, మాకు కొంచెం మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నా, మేము కనీసం ఒంట్లో బాగోకపోయినా మాకు ఏదైనా అత్యవసరాలైనా సరే వెళ్ళేందుకు కొంచెం మాకు దారి దగ్గరగా ఉండే విధంగా, రహదారి బాగుంటే, ఏదన్నా అంబులెన్స్లు వస్తూ ఉంటాయి, లేదా ఆటోలు వస్తూ ఉంటాయి, ఏదో వెహికల్స్లో వెళ్ళొచ్చు, ఇలాంటివి. కానీ అది మాత్రం ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరని చెప్పలేం. టెక్నాలజీ పరంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, కానీ ఆ సమస్య దేశంలో మాత్రం ఇంకా సున్నాలోనే ఉన్నామని చెప్పుకోవాలి, అభిప్రాయం చెప్పాలంటే. గుండివాగుపై బ్రిడ్జి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరి అది ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. అలాగే గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొంత మేరకు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఈ ప్రయత్నాల్లో మరి ఈవిడ పూర్తి స్థాయిలో సక్సెస్ సాధిస్తేనే నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ముఖ్యమా లేదా అభ్యర్థులు ముఖ్యమా ఇవన్నీ పక్కన పెడితే, నిజంగా అక్కడి సమస్యలు పూర్తిగా అవగతం చేసుకుని వారికి ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా నెరవేర్చాలి, నిజంగా అక్కడ కావాల్సిన సమస్యలకి పరిష్కారాలు ఏంటో ఆలోచిస్తే డెఫినెట్గా సక్సెస్ అయినట్టే. సరే, అది ఇప్పుడు కాంగ్రెస్సా లేకపోతే బీఆర్ఎస్సా లేకపోతే బీజేపీయా, పార్టీలు పక్కన పెడదాం. ఏ పార్టీ అయినప్పటికీ అక్కడ ప్రజల సమస్యలు తీర్చి నిజంగా ఆదివాసుల మనసు గెలుచుకుంటే మాత్రం వాళ్ళు పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి ఇవి ఆవిడిచ్చిన హామీలు అయితే ఇవి. చూద్దాం ఇంకా అసలు కోవలక్ష్మి ఇంకా ఎటువంటి హామీలు ఇచ్చారో. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో పాటుగా స్థానిక అంశాలపై చాలా హామీలు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ సమస్యలు లోకల్గా ఉండే వాళ్ళకి, ఆ వ్యక్తులకి తెలుస్తుంది కాబట్టి, ఆవిడ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆవిడే కాబట్టి డెఫినెట్గా ఆ సమస్యల గురించి అవగాహన ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే కోవలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో పాటుగా స్థానిక అంశాలపై చాలా హామీలు ఇచ్చారు. అంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ఒక విధానం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా, కాబట్టి ఆ బీఆర్ఎస్ మేనిఫెస్టో అలాగే ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం స్థానిక సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి, ఆవిడ కూడా ఆ బాధలను అనుభవించిన వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా అక్కడ సమస్యలు ఏం తీర్చాలి, ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఆ హామీలకు సంబంధించి కూడా అక్కడ ప్రజల్ని మన్నన చేసుకుంటేనే గెలుస్తారు. సో దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలివిచ్చినా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది అంటే డెఫినెట్గా ఆవిడ మీద ఉన్న నమ్మకమే. సరే చూద్దాం ఇంకా ఏ హామీలు ఇచ్చారు. ఆసిఫాబాద్ కోతవేడు దూరంలోనే గుండివాగుపై బ్రిడ్జ్ నిర్మాణంతో పాటుగా కొమరం భీం ప్రాజెక్టు కూడా ఆవిడ మరమ్మతులు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. దీంతో పాటుగా కాలువల నిర్మాణం చేపట్టి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని, గిరిజన గ్రామాలకు ముఖ్యంగా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాల్సిన విద్య, మనకు ఒంట్లో బాగుతూ ఇమీడియట్గా వైద్యం అందే విధంగా మనకు ఉండాలి. కానీ గిరిజనులకు ఎప్పుడు అందరి ద్రాక్షగానే ఉంటుంది. సో అలాంటిది ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఇవంటే పూర్తిగా కూడా గిరిజన గ్రామాలు, గిరిజన తాండాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ సౌకర్యాలు సమకూరుస్తామని ఆమె హామీ ఇచ్చారు, ఎందుకంటే ఆ సమస్యల నుంచి ఆవిడ వచ్చారు కాబట్టి. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆమె కొంతమేర సక్సెస్ అయ్యేట్టుగానే ప్రజలు చెబుతున్నారు. నిజంగా అది మాత్రం అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే కనీసం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కాబట్టి, వాళ్ళు కల్మషం లేని మనుషులు గిరిజనులు, ఆదివాసీలు అంటే వాళ్ళకి నిజంగా ఏం చేసినా తక్కువే కాబట్టి డెఫినెట్గా అవి నెరవేర్చే విధంగా ఆవిడ ప్రయత్నిస్తుందంటే ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలి. ఇంకా ఏమిచ్చారు, ఇచ్చిన మాట కట్టుబడి ఏం చేస్తారో ఇప్పుడు అనలైజ్ చేస్తే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా, గుండువాగు ప్రాజెక్టు మీద ప్రధానంగా వాళ్ళు కావాలని, బ్రిడ్జ్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది కడితే చాలా ఉపయోగం అని అక్కడ గిరిజనులు కోరుతున్నారు కాబట్టి ఆ దిశగా అయితే ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. అప్పట్లో లక్ష్మాపూర్ బ్రిడ్జ్ కుంగిపోయిన విషయం చాలా సంచలనంగా మారింది. అది మరమ్మతులు చేస్తామని చెప్పారు. మరి దానికోసం కూడా నిజంగా డెఫినెట్గా ట్రై చేసి ఆ బ్రిడ్జ్ని మళ్ళీ సరిగ్గా, ఆ కుంగిపోయిన బ్రిడ్జ్ని పూర్తిగా మరమ్మతులు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర నిధులతో మండలాల్లో రోడ్లు మనం చెప్పుకున్నాం కదా, కనెక్టివిటీకి సంబంధించి ఆ రోడ్ల మరమ్మతులు మాత్రం కేంద్రం నుంచి ఆటోమేటిక్గా మనకు నిధులు వస్తాయనే విషయం తెలిసిందే. నిజంగా దాంట్లో కూడా సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు. కేంద్ర నిధులతో మండలాల్లో రోడ్లు మరమ్మతులు చేసే ప్రక్రియ అయితే ఈవిడ చేపట్టట్టుగానే తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనరల్గానే అందరి నాయకులు హామీలు ఇస్తారు. కానీ గెలిచాక వాటిని మర్చిపోయి కొంతమంది స్వార్థం కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ కోవలక్ష్మి మాత్రం అలా కాదు అంటున్నారు అక్కడి ప్రజలు. ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తున్నారని చెప్తున్నారు. అక్కడి ప్రజలతో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఇంటరాక్షన్ తీరు, వారు చెప్పిన బైట్స్ కూడా మనం విన్నాం. సో ఇందులో భాగంగా కేంద్ర నిధులతో ప్రస్తుతానికి ఆవిడ రోడ్లు అయితే మరమ్మతులు చేయించే ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ అప్పట్లో కూడా సమస్యల మీద గట్టిగానే పోరాటం చేసేవారు. జనరల్గా ఏంటి,
డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఉంటారు. ఎక్కువగా బీజేపీ ఎక్కువగా వాడుతూ ఉంటుంది ఈ పదాలు. అదేంటంటే రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోని ఒకే సర్కార్ ఉంటే ఇమీడియట్‌గా మనం అనుకున్న పనులు సక్సెస్ అవ్వచ్చు అన్న విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే రాష్ట్రాల గురించి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన పార్టీ ఒకటే అయితే కనుక డెఫినిట్‌గా అది కూడా మనం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగే చూడొచ్చేమో. ఎందుకంటే ఆ నిధులు స్పీడ్‌గా వస్తాయి కాబట్టి. బట్ ఇక్కడేమైంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బట్ ఆసిఫాబాద్‌కి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. సో ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ ఆవిడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. అందుకనే కేంద్ర నిధులతో ఆవిడ చేస్తున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి వెళ్ళి అడగాలి కాబట్టి ఇక్కడ పార్టీ అధిష్టానాన్ని, నాయకత్వాన్ని అడుగుతున్నారు, రాష్ట్ర నాయకత్వాన్ని అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సరే వాళ్ళు ఇచ్చిన నిధులతోటి కొంచెం చేస్తుంటే కొంచెం కేంద్ర నిధులు కూడా ఆవిడ గట్టిగా పోరాడి చేస్తున్నారని అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మన కోవలక్ష్మి మేడం బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన మెడికల్ కాలేజ్, మన ఆసిఫాబాద్, మన ఆసిఫాబాద్ నియోజకవర్గం ఆదివాసీ అంటే వెనుకబడిన నియోజకవర్గం, అంటే ఆదివాసీ స్ట్రెంత్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంకి ఎవరు కూడా ఫస్ట్ చూడకపోతుండే అంత, అంటే మనం కూడా అనుకోలే ఈ మెడికల్ కాలేజ్ వస్తుంది మన డిస్టిక్కి, మన నియోజకవర్గానికి వస్తుంది అని మనం ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు మేడము కృషి వల్ల మేడము మన కేసీఆర్ గారితో మాట్లాడి మనకు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తెప్పించిండ్రు. ప్లస్ ఏంటంటే మన పల్లెల్లో ఈ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ అన్ని టోటల్ నీళ్ళ సమస్యలు అన్నీ దగ్గరుండి క్లియర్ చేయించిండ్రు. ఇంకా అసలు ఏమున్నాయి ఆసిఫాబాద్లో నియోజకవర్గంలో, ఇంకా ఏది కావాలని కోరుకుంటున్నారు అవి చూద్దాం. ఇందాక చెప్పుకున్న వాళ్ళు సీసీ రోడ్లు, డ్రైనేజీ. ఇది కీలకం, అత్యంత కీలకం, మామూలు కీలకం కాదు డ్రైనేజీ. ఎందుకంటే ఏదో 4 చినుకులు పడుతుంటే ఎలాగైపోతుందో అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. అప్పట్లో ఎక్కడో అడవుల్లోనూ లేకపోతే ఇంకొక చోట ఉండేది. అలాంటిది ఇప్పుడు మహానగరాలే చిన్న చినుకు పడుతుంటే మునిగిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా అక్కడ ఎలా ఉంటుంది? సో అలాంటి చోట ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కనెక్టివిటీకి రోడ్లు కావాలి, సీసీ రోడ్లు. లోపల ఊర్లో ఉండే వాళ్ళకి ఆ బురద భయం కాకుండా ఉండేందుకు కొంచెం కనెక్టివిటీ బాగుండేలా, ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, కమ్యూనిటీ హాల్స్. ఏదైనా వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా డెఫినెట్గా హాల్స్ లాంటివి కావాలి కాబట్టి వాటి నిర్మాణాలకు సంబంధించి. అలాగే రెగ్యులర్గా స్కూల్స్, హాస్టల్స్ తనిఖీలు, ఇది ఇంకా కీలకం. సరే చెప్పుకున్నాం ఆల్రెడీ, అది బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే ముందు నిధులు రావాలి. ఆ నిధులు వస్తేనే ఇంకేమైనా చేయగలం. ఆ నిధుల కోసం ఆవిడ పోరాడుతున్న తీరు కూడా మనం మెచ్చుకోవాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆవిడ బాగా సక్సెస్ఫుల్గా ఆవిడ యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా వాటి కోసం కూడా ఆవిడ కష్టపడుతున్నారని చెప్తున్నారు. రెగ్యులర్గా అక్కడ స్కూల్స్, హాస్టల్స్ కూడా తనిఖీలు చేస్తూ ఉంటారట. సో ఇది కూడా నిజంగా పాజిటివ్గా మనం బాగా ఆవిడని అభినందించాల్సిన విషయమే. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి బోర్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు చేపట్టారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. దీంతో పాటుగా విద్యా వైద్యానికి ఆవిడ ఎక్కువగా ప్రాధాన్యమిస్తారట. ఇదే కీలకం. ఆ విద్యా వైద్యం బాగుంటే ఇంకా అన్నీ బాగున్నట్టే. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఇంకేముంది, మనిషికి జ్ఞానం ఉంటే ఇంకేముంది, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నిజంగా హెల్తీగా ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యమే మహాసంపద, మహాభాగ్యం ఎందుకు చెప్తూ ఉంటారు. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. సరే, ఇంకా అంతేకాకుండా మీద చెప్పుకున్నాం కదా, స్కూల్స్, హాస్టల్స్ కూడా బాగా తనిఖీ చేస్తున్నారని. సో మొత్తానికి అవి చేస్తున్నారు. మరి అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ చేస్తుంటే డెఫినెట్గా ఆవిడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఇది. సో మొత్తంగా ఎమ్మెల్యే అయితే స్థానిక ప్రజల మనసు అయితే గెలుస్తున్నారని చెప్పాలి. అంటే ఆవిడ చేసే పనులతో మరీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండాలి. గెలవక ముందు ఇంటింటికి తిరిగాం, గెలిచాక మనకేం పని? మళ్ళీ 5 ఏళ్ల వరకు వాళ్ళు ఏం చేసుకుని మనమే ఉంటాం, మనదేదో మనం చేసుకోవచ్చు. చాలామంది ఉంటారు అనుకునేవాళ్ళు. బట్ ప్రజలకు అందుబాటులో ఈ ఎమ్మెల్యే ఉంటున్నారు, మాతో ఇంటరాక్ట్ అవుతున్నారని అక్కడ ప్రజలు చెప్పటం, అది కూడా ప్లస్ పాయింట్. ఒక మనిషిగా ముందు ఎమ్మెల్యే అయినా, పార్టీకి సంబంధించిన వ్యక్తుల, లేకపోతే ఇంకొకటా కాదు, ముందు మనుషులం కాబట్టి సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆ స్పందించే గుణం ఉండాలి. అది ఈ ఊళ్ళో ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైనా సమస్యలతో ఒకవేళ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేందుకు కూడా ఆవిడ వెనుకాడరట. ఒక పక్కన ఈ పనులు చేసుకుంటేనే ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తే వాళ్ళ సమస్యలకు సంబంధించి ఆవిడ వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఇలా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ మరోవైపు ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉంటారని చెప్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు. నిజంగా 2 కళ్ళుని అలా మార్చేసుకుంటే ప్రతి నాయకుడు ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. ఈ రెంటికి ఎమ్మెల్యే కోవలక్ష్మి సమ ప్రాధాన్యం ఇస్తున్నారట. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రగతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రజలతో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు.
ముఖ్యంగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు కాబట్టి వారి సమస్యలు పరిష్కరించబడేటట్టుగా అక్కడ ఎవరైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి తనకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ వారికి భరోసా ఇస్తారట. నిజంగా ఈ రోజుల్లో కావాల్సింది ఏముంది? ఓదార్పే కదా. ఇప్పుడు జనరల్గా ఏదన్నా అది కూడా ఎవరైనా పెద్దవాళ్ళు పోతేనో, మనకి ఓట్లు పడతాయి వాళ్ళు పోతేనో వాళ్ళ ఇంటికి వెళ్ళే కాకుండా అక్కడ నియోజకవర్గంలో ప్రతి ఓటు కీలకమే, అంతకంటే ముందు ప్రతి మనిషి కీలకమే. సాటి మనిషిగా వాళ్ళకేమైనా బాధ వస్తాయి, అటువంటిప్పుడు అది క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్త అయినా లేదా ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఆ నియోజకవర్గ మనిషే కాబట్టి అక్కడ ఎటువంటి వ్యక్తికి సమస్య వచ్చినా ఆ సమస్యకు స్పందిస్తే నిజమైన నాయకులు అవుతారు. అదే ఈవిడలో కనిపిస్తుందని చెప్తున్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఆవిడ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య విని కాస్త ఓదార్పిచ్చి ఆవిడకు తోచిన స్థాయి చాలు, ఎంత ఇచ్చినా సరిపోతుంది కదా. ఎంత ఇచ్చినా మనిషికి ఆశకు అంతే ఉండదు, ఎంత ఇచ్చినా ఇంకా కావాలని అనుకుంటాడు. బట్ ఆ సమస్యకి తనకి ఎంతవరకు చేయగలరా సహాయం అది చేస్తూ వస్తూ ఉంటారట. అది కూడా బాగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎస్, మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆవిడ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అలాగే క్యాడర్కి నుంచి కూడా మంచి సపోర్ట్, అన్నిటిలోనూ బాగా చేస్తే ఇంక సపోర్ట్ అనేది ఆటోమేటిక్గా జనరల్గా వస్తూనే ఉంటుంది. దానికి మనం ప్రత్యేకించి క్యాడర్ నుంచి చెప్పాల్సిన పని లేదు. కాబట్టే ఆవిడ కంటిన్యూ అవుతున్నారు ఇన్నాళ్ళ నుంచి. క్యాడర్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టే 2009లో ఆత్రం తక్కువ గెలిచిన, 14లో ఈవిడ గెలిచిన, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆత్రం తక్కువ గెలిచిన, మళ్ళీ గెలిచారు అంటే కనుక ఖచ్చితంగా క్యాడర్ నుంచి మంచి బలం ఉందని అక్కడే మనకు తెలుస్తుంది. ఇక అలాగే వారికి చేదోడు బాదోడుగా కూడా ఉంటూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటారట. ఇక తాము ఫోన్ చేసిన వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తారని కూడా వారు చెప్తున్నారు. క్యాడర్, ఎందుకంటే కొంతమంది క్యాడర్ని కూడా వదిలేస్తారు ఇంకా అయిపోయిన తర్వాత. అయిపోయింది కదా, ఇంకా 5 ఏళ్ళు మందే కదా రాజ్యం, మనకి వాళ్ళు సరిగ్గా ఉంటేనే క్యాడర్, లేదంటే కనుక వాడిని కూడా పక్కన పెట్టిన సందర్భాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అవే అంతర్గత సమస్యలు చాలాసార్లు బయటకు వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కాకుండా క్యాడర్తో కూడా అదే రేపో మెయింటైన్ చేస్తూ, అలాగే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఎల్లవెల్లలా ముందుంటూ అక్కడ అధికారులతో చర్చించి ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం కాగలదు అంతవరకు పరిష్కారం చేస్తే అధికారుల మీద కూడా ఒత్తిడి తెస్తూ ఉంటారట. నిజంగా అది చాలా కీలకం. ఇక సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలపడంలో కూడా, ఎందుకంటే కొన్ని అవ్వవు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే చేతిలో ఉండదు, నిజంగా అధికారుల చేతిలో ఉండవు, పెద్ద స్థాయి నుంచి రావాలి కొన్ని సమస్యలకు సంబంధించి. అలాంటి వాటికి కూడా ఆవిడ ఇది అయ్యే పని కాదు కదా వదలకుండా ఒత్తిడి తెచ్చే విధంగా నిరసనలు కూడా నిరసనలు తెలుపుతూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారట. మొత్తానికి ప్రజల్ని ఆప్యాయంగా, మంచి నవ్వే కదా కావాల్సింది ఎవరికైనా, నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తే అసలు ఎలాంటి రోగమైనా దూరం అయిపోతుంది అంటారు. అలాంటిదప్పుడు ఈవిడికి ఒక ఎమ్మెల్యే, అక్కడ ప్రజలు తెలుసు, సమస్యలు తెలుసు కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించి ఆవిడ చక్కగా ఆవిడ చేస్తున్న తీరైతే మాత్రం అక్కడ ప్రజలైతే మెచ్చుకుంటున్నారు, ఆప్యాయంగా పలకరిస్తారని చెప్తున్నారు. కలెక్టరేట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ మంచి పనులు చేసిండ్రు. అందుకోసమే ఇక్కడ ఎప్పుడు పిలిచినా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోవలక్ష్మి ఎమ్మెల్యే గారే మళ్ళీ గెలుస్తుంది. మేమందరం కార్యకర్తలను అందుబాటులో ఉంటాం, ఆమెకు అండదండలుగా ఉంటుంది. మా నాయకురాలు కోవలక్ష్మే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ చేసినా ప్రతి ఊర్లల్లో టీఆర్ఎస్ పార్టీ లేకుంటే వేస్తాం, కోవలక్ష్మి మనసులో లేకుంటే వేస్తామని పెద్ద ఫోన్లు చేస్తూ అందరూ భయపట్టిస్తాను. కానీ అట్లాంటి మేము భయపడం. కోవలక్ష్మికి మాకు మంచి నాయకురాలు మా ఎమ్మెల్యే కోవలక్ష్మే. ఎస్, ఇప్పటి వరకు ఆవిడలో ఉన్న మంచి ఏంటి, ఆవిడ ప్లస్ ఏంటి, ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ఎవరికైనా ఆటోమేటిక్గా అక్కడ పాజిటివ్ ఉందంటే నెగిటివ్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ ఆవిడలోనే లోపం ఉండొచ్చు, లేదా చూస్తే ప్రజల్లో లోపం ఉండొచ్చు. సో ఏది ఏమైనా ఆవిడ పనితీరు మీద కూడా కొంచెం మిశ్రమ స్పందన అయితే అక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా అసలు ఏమనుకుంటున్నారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని ఆరోపణలు మనం చెప్పాం కదా ఇందాక. కొన్ని వాళ్ళ పరిధిలో ఉంటాయి, కొన్ని నిజంగా పరిధిలో ఉండవు చేయాలనుకున్నా. బట్ ఉన్నా చేయని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ పరిధిలో లేకపోయినా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఉంటారు. అందులో ఈవిడ కొంచెం వరకు సక్సెస్సే, కానీ చాలా సమస్యలు ఇంకా అలాగే తాండవిస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలకు సంబంధించి మాత్రం కొంచెం అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న మాట కొంతమంది వినిపిస్తున్నారు. అసలు ఏంటో చూద్దాం. అసలు అంటే ప్లస్లు మైనస్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. కోవలక్ష్మి గురించే ఆసిఫాబాద్లో మిశ్రమ స్పందన కూడా కొంచెం వస్తూనే ఉంది. ఆమె యాక్టివ్గా ఉన్న సమస్యలు మాత్రం అక్కడక్కడ అలాగే ఉన్నాయని నియోజకవర్గ వాసులు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే కోవలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆమె ఇచ్చిన అడపాదడపా హామీలు తప్ప ప్రధాన హామీలు మాత్రం చాలా వరకు అలాగే ఉండిపోతున్నాయట. మనం ముందే చెప్పుకున్నాం స్టార్టింగ్లో, గుండువాగు బ్రిడ్జ్, లక్ష్మాపూర్ వంతెన, ఈ రెండే చాలా కీలకం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి. ఎందుకంటే అక్కడ ప్రజలకు కావాల్సింది మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఆ రోడ్డు కనెక్టివిటీ కానీ, వాళ్ళకి ఏం అవసరం వచ్చినా వేగంగా వెళ్ళడానికి కానీ ఆ పనులే కరెక్ట్గా అవ్వట్లేదు. చాలాసార్లు ఈవిడ గుండువాగు బ్రిడ్జ్, లక్ష్మాపూర్ కుంగిపోయిందని చెప్పుకున్నాం కదా వంతెన, దానికి సంబంధించి సమస్య పదే అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ ఎందుకు ముందడుగు పడట్లేదు? నిజంగా అది పడితేనే పూర్తిసారి సక్సెస్ అయినట్టు. కానీ ఆవిడ ప్రయత్నించట్లేదా అంటే
ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా ప్రస్తావించారంటే ఇంకేంటి, చట్టసభల్లో ప్రధానంగా ప్రస్తావించారంటే అవే కదా కీలకం. మనకు ఆ చట్టసభలే దేవాలయాలు కదా, నియోజకవర్గాలకి, అసెంబ్లీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. కాబట్టి ఇక అక్కడే వారి సమస్య చెప్పుకున్నప్పుడు మరి అక్కడే పరిష్కారం దొరకాలి. కానీ దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మరి రావాలనే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇస్తారని చాలా పాజిటివ్ హోప్తో ఉన్నారు. డెఫినెట్గా ఆ దిశలో కూడా ఈవిడ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ముందు ఈవిడ సక్సెస్ కంటే కూడా అక్కడ బ్రిడ్జ్లు వస్తే అక్కడ ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి అదేదో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వచ్చింది అంటే ఈవిడ గెలిస్తేనే కంటిన్యూ అవుద్ది, గెలవకపోతే ఆ బ్రిడ్జ్ పడిపోవడం అనేది ఉండదు కదా. ఇంకా జీవితం చిరకాలం భవిష్యత్ తరాలకు కూడా బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది ఎవరు వచ్చినప్పటికీ. కాబట్టి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కృషి చేయాలి. కేవలం ఈ కోవలక్ష్మి సమస్యో లేదా ఆత్రం సక్కు సమస్యో లేదా మరొకరి సమస్యో కాదు కదా, అక్కడున్న ప్రజల సమస్య. ఆ ప్రజా సమస్యలు తీర్చడంలో డెఫినెట్గా వారందరూ కూడా ఒత్తిడి తేవాలి. నిరసనలు తెలుపుతున్నారు. బట్ అసెంబ్లీలో చెప్పారు, ఇవి ప్రయత్నం చేయలేదంటే చేసినట్టే లెక్క. అసెంబ్లీలో చెప్పారు కాబట్టి. కానీ అక్కడి నుంచి పైనుంచి మరి ఆర్డర్స్ రావాలి. డెఫినెట్గా అవి అవ్వాలని మనం మాత్రం హోప్ఫుల్లీ కోరుకుందాం. ఇక విద్యా సంస్థల్లో వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే ఫెయిలియర్ అని కూడా కొంతమంది అయితే అసంతృప్తిగానే ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉంది. అవే సమస్యలు అవే హామీలు ఇస్తుండ్రు తప్ప ఇప్పటి వరకు ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం ప్రజలకు అభివృద్ధి చేయలేదనేది ఈరోజు మనం చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లాలో విద్య కానీ వైద్యం కానీ రహదారుల విషయంలో బ్రిడ్జీల విషయంలో ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు చాలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈరోజు ప్రజలు కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం అంతా గిరిజన ప్రాంతం. ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఇప్పటి వరకు వారి సొంత ఊరికి కూడా రోడ్డు నిర్మించినటువంటి దాఖలు లేవు. ముఖ్యంగా ఇక్కడ విద్య కానీ వైద్య రంగంలో కానీ చాలా నిర్లక్ష్యం ఉండడం వల్ల ఈరోజు గిరిజనులు కానీ గిరిజనేతల ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకునేది మనం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఓకే చాలా వరకు కూడా ఆవిడకి మంచి రెస్పాన్సే వస్తుంది, బాగానే ప్రజలతో కలిసిపోతున్నారు, అంతా బాగానే ఉంది. బట్ స్థానిక సమస్యలు ఎప్పటి నుంచో తాండవిస్తున్నాయి కాబట్టి వాటి పరిష్కారానికి మాత్రం ఆవిడ కృషి చేయాలి. నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటి, కేవలం ఇవే కాదు కదా, ఇవి కూడా చాలా వరకు ఉపయోగకరమే. సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇవంతా కీలకమే. బట్ ఏంటంటే మెయిన్ అభివృద్ధి అనేది ఒకటి ఉంటుంది కదా. బయట ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ ప్రాజెక్ట్ నిర్మాణాలు, కుంగుపైన ప్రాజెక్ట్ లక్ష్మాపూర్కి సంబంధించి, సో వాటి మీద ఎక్కువగా, ఆ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది ఆసిఫాబాద్కి సంబంధించి. ఆ రెండు కనుక వర్కౌట్ అయినాయి అంటే ఇక చరిత్ర ఉన్నంతసేపు కూడా ఆవిడ హయాంలో వస్తే ఆవిడ పేరు ఉన్నట్టే. కాబట్టి డెఫినెట్గా అవి కూడా ఉండాలి, అవి కూడా జరగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రభుత్వంతో సన్నిహితంగా మెదిలి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అక్కడ ప్రజలైతే బాగా బలంగా కోరుకుంటున్నారు. కానీ ఆమె అందుకు కొంచెం భిన్నంగా వ్యవహరిస్తారని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ప్రోటోకాల్ నిబంధనలతో అధికారులను ప్రశ్నిస్తూ ఉంటారనే చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు, అది మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు, ప్రజలతోటే ఉంటారు, మాతో మమేకం అవుతారు, చాలా ఆప్యాయంగా పలకరిస్తారని. కానీ అభివృద్ధి విషయానికి అదే సరిపోదు, అభివృద్ధి కావాలి. ఎందుకంటే కేవలం పలకరించడానికో ఆప్యాయంగా పలకరించడానికి మాత్రమే మనకి ఎమ్మెల్యేలు అవసరం లేదు కదా. అక్కడ అభివృద్ధి జరగాలంటే పైనుంచి ఒత్తిడి తీసుకురావాలి, పైనుంచి నిధులు తీసుకురావాలి, పైనుంచి చెయ్యాలి. సో అభివృద్ధి మాత్రం ఇంకా కొన్ని కీలకమైనవి అలాగే ఉండిపోయినాయి. కాబట్టి అభివృద్ధి విషయంలో మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విమర్శలు పోకుండా సెగ్మెంట్ అభివృద్ధి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్లస్లు మైనస్లు రెండు చూసాం కదా. ఆమె గురించి జనం కూడా ఏం కోరుకుంటున్నారో విన్నాం, అసలు ఏమంటున్నారో కూడా మా రిపోర్టర్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రజల మాటలోనే విన్నాం. మొత్తానికి కోవలక్ష్మి ఎన్నికలు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీలు ఇంకా నెరవేర్చాలని అంటున్నారు. ముఖ్యంగా మనం ముందు నుంచి చెప్పుకుంటుంది గుండివాగు లక్ష్మాపూర్ వంతెనల నిర్మాణమే చేపట్టాలంటున్నారు. మరి ఎమ్మెల్యే కోవలక్ష్మి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతూ తన గ్రాఫ్ ఇంకా పెంచుకోవాలని కోరుతున్నారు. ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అక్కడి నుంచి ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకసారి ఇంకా ఏమన్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కోవలక్ష్మి రానున్న 3 ఏళ్లలో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఇటు ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధికి కోరుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా గిరిజన గూడాలలో రవాణా సౌకర్యం, ముఖ్యంగా చెప్పాలంటే వాగులు వంకలున్న ప్రాంతాలలో బ్రిడ్జ్ల నిర్మాణానికి కృషి చేయాలని, అదేవిధంగా కుమరంభీం ప్రాజెక్టుకు మరమ్మతులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గుండివాగుకు సంబంధించి ఏదైతే ఎన్నాళ్ళకో ఎదురు చూస్తున్న వారి కావలసిన బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే
అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజలతో మమేకమై అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మి అయితే వారితో ఉంటుందని అయితే ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా రానున్న మరో 3 ఏళ్లలో అభివృద్ధికి అడుగులు వేయాలని అందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఆసిఫాబాద్ నుంచి. చూసాం కదా ఈవేళ ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గ్రాఫ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.